కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో పలు చోట్ల వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి శివార్లో నిజామాబాద్ హైదరాబాద్ మార్గంలోని రైల్వే ట్రాక్ కింద కంకర మొరం వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ తీవ్రంగా దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. అటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని దంచికొడుతున్న వానలతో అనేక ప్రాంతాలకు రవాణా స్తంభించింది. రోడ్లు కొట్టుకుపోయి అధ్వాన పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్, కామారెడ్డి జిల్లాలో వరదలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో వరదలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా ప్రస్తుతం జలదిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. అత్యధికంగా వర్షపాతం నమోదవుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచుకొడుతున్నాయి. రాజంపేట్ మండలంలోనే 36 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిక్కనూరు మండలంలో 23 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా కేంద్రంలో 21 సెంటీమీటర్లు, దోమకొండలో 20 సెంటీమీటర్లు, మాచారెడ్డిలో 19 సెంటీమీటర్లు ఇలా నమోదు కావడం దాదాపుగా 32 సంవత్సరాల తర్వాత మొదటిసారిగాని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కుండపోత వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే పలు కాలనీలో అన్ని జలదిగ్బంధం అయ్యాయి చెప్పొచ్చు. విద్యానగర్, ఎల్జిఎస్ కాలనీతో పాటు అటు అగతీయ నగరు, అదేవిధంగా పక్కనున్నటువంటి అనేక కాలనీల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో ఇటు నేషనల్ హైవే నంబర్ 44, అటు హైదరాబాద్ టు నిజామాబాద్, నిజామాబాద్ టు హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి, ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో నేషనల్ నంబర్ 44 పూర్తి జనజీవనంతో పాటు వాహనాలు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయని చెప్పవచ్చు. అటు రైల్వే ట్రాక్ కూడా 3 చోట్ల దెబ్బతింది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అశోక్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పగుళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మొరము, కంకర ట్రాక్ కింద ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో కంకర మొరం కొట్టుకుపోవడంతో ఆ ట్రాక్ క్రాస్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యి వెంటనే ఏదైతే మధ్యాహ్నం పూట బయలుదేరాల్సినటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉందో అకోలా టు హైదరాబాద్ వెళ్లాల్సిన రాయలసీమ ఎక్స్ప్రెస్ తో పాటు అదేవిధంగా నిజామాబాద్ టు తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం పరిసర ప్రాంతాల్లో 2 గంటలకు బయలుదేరుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సమయంలో దాదాపుగా 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏదైతే ట్రైన్లు ఈ నిజామాబాద్ మీదుగా అదేవిధంగా కామారెడ్డి గుండా వెళ్తాయో ఆ రైళ్లు 12 ఉన్నాయి. ఈ నేపథ్యంలో 12 రైళ్లను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ముఖ్యంగా 4 రైళ్లను తాత్కాలికంగా నిలిపివేసి దారులు మళ్లించిన పరిస్థితి స్పష్టంగా కనబడింది. ఓవరాల్ గా 22 ట్రైన్లను పూర్తిగా నిలిపివేసినట్టు రైల్వే అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇక కామారెడ్డి సమీపంలో ఉన్నటువంటి అనేక గ్రామాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు వరద ప్రవాహం ఉప్పొంగుతుంది. బిక్కనూరు మండలం, మాచారెడ్డి మండలంలో గణనీయమైన వర్షపాతం నమోదైందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు మండలం బొగ్గుగుడిసెలో చిక్కుకున్నటువంటి బీహార్ వలస కూలీలను 10 మందిని సురక్షితంగా ఇండియా బృందాలు బయటకు తీసుకురావడం జరిగింది. అటు మాచారెడ్డి మండలంతో పాటు నిజాం సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక గ్రామాలు, ముఖ్యంగా బాన్స్వాడ నుంచి హైదరాబాద్ వయా పిట్లంగుండా వెళ్లాల్సిన ఉండే రహదారి పూర్తిగా జలదిగ్బంధంలో ఉంది. ఈ నేపథ్యంలో పిట్లం మండలం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వగలు ఉప్పొంగిపోవడంతో బాన్స్వాడ అదేవిధంగా తాట్కోల్ గుండా వెళ్లాల్సినటువంటి మాంజీరా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మాంజీరా వరద ప్రవాహంతో పాటు ఇటు పిట్లంకు హైదరాబాద్ కు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయని అంటున్నారు. రవీందర్, చెప్పండి, అంటే బొగ్గు గుడిసె వాగులు కూడా కొంతమంది చిక్కుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాసేపటి క్రితమే బొగ్గు గుడిసె వాగులో ఉన్నటువంటి 10 మందిని సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీసుకురావడం జరిగింది. కఠోర శ్రమం చేశారని చెప్పవచ్చు. హెలికాప్టర్ సహాయంతో తప్ప బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని రక్షించడానికి ప్రయాసపడ్డారని చెప్పవచ్చు. పెద్ద ఎత్తున ఓ బోర్డు సాయంతో 16 మంది ఒకేసారి వెళ్లి ఆ వ్యక్తులను తీసుకురావడం జరిగింది. ఒక్కొక్కరిని ఒకేసారి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, అది కుదరలేదు. దాదాపుగా
ఈ ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఒక రోప్ సహాయంతో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది హెల్ప్ చేయడంతో మొత్తానికి 10 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. ఇక కామారెడ్డి మాచారెడ్డి పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనేక ఇళ్లలోకి నీరు చేరి దాదాపుగా 8 కాలనీలోకి ప్రస్తుతం జల దిగ్బంధంలోని విద్యానగర్ తో పాటు ఎన్జిఎస్ కాలనీ, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి అశోక్ నగర్ లో పార్కింగ్ చేసిన కార్లు కొట్టుపోయిన దృశ్యాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో గణేష్ మండపాలు వేశారు. ఆ గణేష్ మండప పై నుంచి కొట్టుకుపోతున్న దృశ్యాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున వాటర్ ఫ్లోటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో జనజీవనం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇదే కంటిన్యూ మళ్ళీ 2 రోజుల పాటు ఉంటుందని చెప్పిన నేపథ్యంలో విద్యాశాఖ కూడా రేపటి నుంచి పాఠశాలల్లో సెలవులు ప్రకటించి విద్యాలయాలతో పాటు అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలతో పాటు రేపటి వరకు ఆఫీసు ప్రభుత్వ హాస్పిటల్ కూడా పూర్తిగా మూసివేస్తున్నట్లుగా విద్యాశాఖ ప్రకటించడం. ఈ విషయాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు గమనించాలని విజ్ఞప్తి చేసిన పరిస్థితి స్పష్టంగాను. ఓవరాల్ గా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలన్నీ పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. దీనిపైన అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాలని సామాన్య ప్రజలు జనాలు కోరుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.